స్వామి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. శ్రీధర స్వామినం నిత్యం బోధకారణమవ్యయం భావాతీతం అహం వందే సుఖజ్ఞానైక నిర్మలం. వందారుజనమందారం వందే హంత నిరంతరం. రామడుగు వంశజం శుద్ధం శివరామాఖ్య దీక్షితం. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణ బ్రహ్మోపదేశికా శ్రీ వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యాద యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికా శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం కృష్ణానంద విభం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షిం పరాపర సమాదర్శనం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. నమోస్తుతే ఆత్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. మహాసంకల్పం. పంచదశే మహామంత్రాంతర్గత జగత్సృష్టి మధ్యే అశరీర గురుపద శాంతిస్థానమాంకరిష్యే. శ్రీఖండాఖండ విరహితాయ మద్గురు పాద సన్నిధో శ్రీ నిజ గురు దర్శన కరుణా కటాక్ష వీక్షణ సిద్ధార్థం శ్రీ నిజ గురు లఘు పరా పూజ మంత్రానుష్ఠాన విధానమాంకరిష్యే. అస్మిన్ గురుపద శాంతిస్థాన సమయే మద్బ్రహ్మ సృష్టారబ్ధం బ్రహ్మానంద నామ సంవత్సరే తుర్యాతీత అవ్యక్తనామ ఋతు అనాజ్ఞాన శూన్యమాసే కేవలాత్మపక్షే జన్మాంతర మర్మ పుణ్యతో నిష్కళవాసరే ప్రకృతి ద్వయదోషరహిత నక్షత్రే స్వప్నావర్ణ గోత్రశ్చ మద్గురు శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు రాజయోగి నామధేయస్య అవినాశి చందాయ అభవో దేవాయ అమృత బీజాయ బ్రహ్మో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరాయిత్య ప్రమేయ శక్త్యాయ మమ వ్యవహారిక స్వప్నోద్యోగానాం బాల్య యౌవన కౌమారాం వార్తికకాలే విద్య కర్మ జన్మ వాసన రహితాయం నిస్తారంగా నిజ గురు పద శాంతి స్థాన సిద్ధార్థం షోడశోపచార పూజా విధానమాంకరిష్యే. కలశ పూజ. కలశస్యే ముఖే విష్ణు కంఠే రుద్ర సమాఖ్యతః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రుతః ఉచ్యోతో సాగర సర్వే సప్తదీప వసుంధరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణః అంగై చ సహిత సర్వే కలశాంబుధి సమార్చితః అయాత్తు గురు పూజార్థం దురితక్షయకారకః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీ చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత. అస్మద్గురు చరణారవిందోదకం స్థానం కురు పావనం శుభం. కలశోదకేన ఆత్మానాం సంతోషం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. ఏమి గ్రంథము ఉన్నట్లే చదువుతా పోతున్నావా? భావం చెప్పుకోవద్దు. ఆ సమయం ఆడతనక పూజ విధానానికి డైలీ చెప్పుకుంటాం మేము. నెక్స్ట్ యాడ్ని కలిపిందామా? మహాసంకల్పం నుంచి వచ్చినావు కదా నువ్వు. అవును స్వామి. ఇంకా మనం నన్ను యాడ్నికే స్టాప్ చేసిండే ఆడనికే చెప్పుకోండి. అదే నిన్న ఎక్కడ స్టాప్ చెప్పండి, నేను లేను కదా. అవును స్వామి.
స్వామిలో అవును. అడగాలి స్వామి. ఎవరిని అడగల్లా? రామకృష్ణ అప్పన్న నీ కృష్ణమూర్తి దగ్గర స్వామిలో బుక్ ఉంది అడగాలి కదా? స్వామి. రామకృష్ణ అప్పన్న నీ దగ్గర బుక్ ఉంది కదా? బుక్ ఉంది కానీ నేను బుక్ మూసేసి ఆ, బయటకు వచ్చాడు స్వామి. అవునా? బాగా మరి వినపల్లే, నాకు నేను ఉరివే వినపల్లే. పేజీ నెంబర్ ఎవరు చెప్పేది మరి అత అన్నా? అతాంగ పూజ అనేది అయిపోయింది చూడు. అతంగ అతాంగ పూజ. సరేనా? నాకు టవర్ రాలేదు స్వామి, నేను ఉరివేను. ఆ, భూశుద్ధి విభూతి ధారణ ఓకే. చాట్లకి వేసుకో. చాట్లే అతంగ పూజ. ఒక్కరు కూడా పూజ పేజీ చూసుకోవడం లేదంట. ఒక్కరు కూడా. కలిసే అయ్యో. పూజ. శాప విమోచన. బుక్ ఏముంది స్వామి, నాకు నిన్న టవర్ ఉరివే రాలే. బుక్ పెట్టేసి బయట కూర్చోండి ఊరికే. ఎప్పుడన్నా ఒకసారి వినపడతా అండి. నేను పేజీ నెంబర్ ఎంత బుక్ స్వామి? బ్యాగ్ లేక పెట్టుకుంటే చూస్తాండి. సంకల్పము, అవి? కలశ పూజ. కాదు, మధ్యలోకి పోయి చూడు. అవునవును అతాంగ పూజ, అతాంగ పూజ అనేది. చూస్తాను అన్న. అతాంగ పూజ స్వామి. అవునవును, పోతాను, కిందికి పోతాను, జరుపుతాను. ఇది చెల్లులో 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 కదా, చూస్తాను. అతాంగ పూజ అనేది అయిపోయింది. అతపత్ర పూజ అట్లయితే ఉండేది. ఇంకా అతాంగ పూజ అయింది. అతపత్ర పూజ. శ్రీ మద్గుణకు అతంగ పూజాన్ సమర్పయామి. తర్వాత శ్రీ మద్గుణకు అంగ పూజను సమర్పించుచున్నాము. ఇప్పుడు అతపత్ర పూజ. అతపత్ర పూజ ఎట్లా అంటే, మనము ఇవి 27 ఏమో ఉంటాయి. 20 ఉన్నాయి దీంట్లో. 20లోనూ ప్రతి వాక్యాన్ని విచారించుకుందాం. అచింత్యాయ నమః బిల్వపత్రం సమర్పయామి. కానీ చింతింపరాని వానికి నమస్కారం. చింతింపరానిటువంటి మహనీయుడు ఎవరు అంటే గురుమూర్తి. ఆ చింతింపరానటువంటి వారికి నమస్కారము అంటే ఏమిటితో? బిల్వపత్రం అంటే మారేడు పత్రి. ఈ మారేడు పత్రితో సమర్పించుచున్నాం. తర్వాత బృందారక వందితాయ నమః పేజీ నెంబర్ ఇప్పుడు కావాలా నీకు? 20వ పేజీ. 20వ పేజీ. తర్వాత బృందారక వందితాయ నమః తులసీ దళం సమర్పయామి. దేవతలచే నమస్కరించబడు వారికి నమస్కారము. ఇప్పుడు దేవతలు కూడా వారికి నమస్కరింపజేస్తాడు. అందుకే గురువు బ్రహ్మ అయినాడు, గురువే విష్ణువు అయినాడు, గురువే ఈశ్వరుడైనాడు. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీరు దేవతలని మనం భావిస్తాం కదా. వారు కూడా వారికి నమస్కరించేటువంటి స్థితి గురు మహత్య స్థితి కలిగినటువంటి వారికి. కాబట్టి తులసి పత్రం సమర్పించుచున్నాం వాళ్ళకి. తర్వాత 3వది భువనరక్షణ తత్పరాయ నమః వకుల పుష్పం సమర్పయామి. జగములను రక్షించుటలో లగ్నమైన మనస్సు గలవానికి. ఇప్పుడు ఈ జగమునంతా కూడా రక్షించేటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు గురు పరమాత్మ. కాబట్టి అట్టి గురు పరమాత్మకు మనస్సు, లగ్నమైనటువంటి మనస్సు, ఆ గురు పరమాత్మ పైన, రక్షించేటువంటి మహనీయుని పైన లగ్నమైనటువంటి ఈ మనస్సు గల వారికి నమస్కరిస్తున్నాం. కాబట్టి అది ఏం పుష్పంతో? వకుల పుష్పము అంటే పొగడ పుష్పం. పొగడ
పొన్న అని కూడా అంటారు దీన్ని. పొగడ పుష్పము సమర్పించుచున్నాం. ఇక భూరి విభవాయ నమః పున్నాగ పుష్పం సమర్పయామి అంటే అధిక సంపద గలవానికి నమస్కారము. సర్వ సంపదలు ఆ మహనీయునివే కదా, సర్వము ఆ సద్గురు స్వరూప స్థితిలో ఉండేటువంటివే ఈ సంపద అంతా కూడా. కాబట్టి బాహ్య సంపద అంతా కూడా కాక జ్ఞాన సంపద కూడా ఆసన్నమైనటువంటి మహనీయుడు కాబట్టి అట్టి మహనీయునికి తెల్ల కలువ పుష్పంతో సమర్పిస్తున్నాం. పున్నాగ పుష్పం అంటే తెల్ల కలువ పుష్పం. ఇక జగజ్జనన కారణాయ నమః అంటే కేతకీ పుష్పం సమర్పయామి అంటే జగత్ సృష్టికి కారణమైనటువంటి వారికి. ఎవరు జగత్ సృష్టికి కారణమైనటువంటి వారు? ఆ గురుస్వరూపమే, ఆ పరబ్రహ్మ స్వరూపమే, ఆ చైతన్య స్వరూపమే. అంటే పరిపరి నామములు ఉన్నాయి కానీ పర్యాయ పదములతో పిలువబడతారు కానీ అంతయు ఆ గురు పరమాత్మే. కాబట్టి ఈ జగత్తంతా సృష్టికి కారణమైనటువంటి వారికి నమస్కారము. ఏమిటితో కేతకీ పుష్పం అంటే మొగలి పత్రం, మొగలి రేకులు అని ఉంటానులే, అది మొగలి పువ్వుతో సమర్పిస్తున్నాను. గుర్తుపెట్టుకోవాలని చూడండి ఈ పుష్పాలన్నీ మనం. తర్వాత చరాచర గురవే నమః అన్ని పుష్పాలు తెచ్చి ఒకసారైనా మనం పూజ చేసామా గురువు గారికి? ఇవన్నీ పుష్పాలు సాధించగచ్చామా ఎక్కడన్నా? అన్ని తెచ్చి ప్రయత్నం చేసాము కానీ ఒకసారి చాలేకపోయినాం. ఇట్లా చరాచర గురవే నమః చామంతికా పుష్పం సమర్పయామి. కొన్ని పేర్లు తెలియప, ఇట్లా భావంగా తెలియవు కొన్ని. ఇప్పుడు మనకి తెలిసేటట్టుగా కొన్ని వరకు తెలియపరిచాడు. చరాచర గురువునకు నమస్కారం. చరాక్షర గురువే నమః అంటే చరముతోనూ అక్షర స్వరూపమైనటువంటి గురువు గారు చరాచర గురువునకు నమస్కారము. చామంతిక పుష్పముతో, చామంతి పుష్పాలు తెలుసు, మనం చూసాం, వాటితో సమర్పించుచున్నాం. ఇక సుప్రభావాయ నమః చంపక పుష్పం సమర్పయామి. సుప్రభావము అంటే భావము అంటే పుట్టుక, కాబట్టి మంచి పుట్టుకకు కారణమైనటువంటి వారికి నమస్కారము. సంపంగి పుష్పంతో నమస్కరిస్తున్నాం వారికి. తర్వాత చంపక పుష్పం అంటే సంపంగి పుష్పం అంట. సరే. సుప్రసన్నాయ నమః పాటలీ పుష్పం సమర్పయామి. ఉల్లాసము గలవానికి, ప్రసన్నమైన వదనముతో ఎల్లప్పుడూ నవ్వుమోముగా ఉన్నటువంటి మహనీయుడు గురుస్వరూపుడు. కాబట్టి ఉల్లాసం గల ఆ సద్గురుమూర్తికి నమస్కరిస్తున్నాం. వేటితో? పాటలీ పుష్పం సమర్పిస్తున్నాం. కలిగొట్టు అంటే పాటలీ పుష్పం అంటే కలిగొట్టు అంట. వాళ్ళ ఏరియాలో ఆ పేరుతో పిలుస్తారేమో, మన ఏరియాలో పాటలీ పుష్పం అంటే ఏమో. మరి వీటిలో సికింద్రాబాద్లో ప్రింట్ చేసినటువంటి, ఈ మధ్య కాలంలో ప్రింట్ చేసినటువంటి పూజా విధానంలో కొన్ని ఇట్లాంటివి రాశారు. దాంట్లో ఏం రాశారో మనం చూద్దాం. తర్వాత అపవర్గ ప్రదాయ నమః ఇది శతపత్ర పుష్పం సమర్పయామి. అపవర్గ ప్రదాత ఎవరు అంటే మోక్షమును ప్రసాదించేటువంటి వారు. ఎవరు? ఆ సద్గురుమూర్తి మోక్షమును ప్రసాదించేటువంటి వారికి నమస్కారము. ఏ పుష్పముతో? తామర పువ్వును సమర్పించుతున్నాం. ఏ పుష్పాన్ని సమర్పిస్తున్నాము అంటే తామర పుష్పాన్ని సమర్పిస్తున్నాం ఆ సద్గురుమూర్తికి. ఇక తామర పువ్వు చూశారు, తెలిసినటువంటిదే. తర్వాత అనంతాయ నమః జాజి పుష్పం సమర్పయామి. అంతము లేనటువంటి వారికి, అంతము లేనటువంటి ఆ సద్గురుమూర్తికి మనం ఏం సమర్పిస్తున్నాము? అంతము లేనటువంటి, అనంతమైనటువంటి వారికి జాజి పుష్పంతో సమర్పిస్తున్నాం. తర్వాత 11 మోహవర్జితాయ నమః
కరవీర పుష్పం సమర్పయామి. మోహవర్జిత అంటే కరవీర పుష్పంతో సమర్పిస్తున్నాం అంటే మోహమును వదలినటువంటి గురువునకు. మోహము వివర్జిత స్వరూపమైనటువంటి వాడు. మోహాన్ని వదిలినటువంటి ఆ సద్గురుమూర్తికి మనము జాజి పుష్పంతో నమస్కరిస్తున్నాము. ముకుందాయ నమః. ఇది రసాల పుష్పం, మామిడి పుష్పం. ముకుందాయ నమః రసాల పుష్పం సమర్పయామి. ముకుందునకు నమస్కారం. ఆ ముకుంద స్వరూపునికి నమస్కారం. ముకుందుడు అంటే ఎవరు? కృష్ణ స్వరూపం. కాబట్టి మామిడి పుష్పంతో సమర్పిస్తున్నాము. ముకుంద, గోవింద, నారాయణ అనేటువంటి వాక్యాలు వస్తాయి కదా. కాబట్టి కృష్ణ భగవానుడే నారాయణ వాక్యమే ఇది. తర్వాత ప్రకృతి పురుష విలక్షణాయ నమః. ప్రకృతి పురుష విలక్షణం. ప్రకృతికి పురుషునికి విలక్షణమైనటువంటి వాడు. వారికి ఎవరు ఏంతో సమర్పిస్తున్నామంటే మాలతీ పుష్పం సమర్పయామి. ప్రకృతి అంటే స్త్రీ, పురుష అంటే విలక్షణములు గలవానికి, అంటే పురుష అంటే చైతన్య స్వరూపము, ప్రకృతి అంటే స్త్రీ స్వరూపం, అంటే ఈ శరీరం, దేహం. ఈ ప్రకృతి, ఇది పురుషుడు. ఇట్లా మందార పుష్పం సమర్పయామి. ఈ ప్రకృతి పురుషులకు, చైతన్య దేహి దేహములకు, ఈ రెండిటికి ఏమి ఇస్తున్నాము అంటే మందార పుష్పంతో సమర్పిస్తున్నాం. నిత్యాయై నమః కలహార పుష్పం సమర్పయామి. నిత్యమైనటువంటి వాడు, శాశ్వతమైనటువంటి వాడు ఆ సద్గురుమూర్తి. నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆ సద్గురుమూర్తికి నమస్కరిస్తున్నాం. ఎర్ర కలువ పుష్పంతో, కల్హార పుష్పము అంటే ఎర్ర కలువ పుష్పంతో సమర్పించుతున్నాము. ఇక 15వది ఆగ్నేయ చక్ర నిలయాయ నమః. చూడు, ఆగ్నేయ చక్రం మీద నిలయుడై ఉన్నాడు. ఆగ్నేయ చక్రం అంటే భూమధ్య స్థానం. ఆగ్నేయ చక్రము భూమధ్య స్థానం, మనం బొట్టు పెట్టుకునేటువంటి స్థానం. అతసీ పుష్పము ఆగ్నేయ చక్రమున ఉండేటువంటి ఆ సద్గురుమూర్తికి అతసి అంటే అగిస. అదే అగిసం అంటే అవిసె పుష్పాలులా, అవి అవిసెవి పప్పులోకి తీసుకొచ్చి కూడా వేసుకుంటామండి పిల్లప్పుడు. మేము చూసాం, పీకరమ్మంటాండి మమ్మల్ని. మన వెంకటేశ్ మామూల తోటలో ఉంటాండే అవి అవిసివి. అప్పుడు అది అవిసి పుష్పం సమర్పిస్తున్నాం. ఎవరికి? ఆగ్నేయ చక్రం నిలయమైనటువంటి ఆ సద్గురుమూర్తికి. తర్వాత నాదు బిందు కళాతీతాయ నమః. నాద బిందు కళలు రెండు, అంటే ఎడమ ముక్కు రంధ్రమేమో నాదస్వరూపం, కుడి ముక్కు రంధ్రం నుంచి పోయేదేమో బిందు స్వరూపము. రెండూ కలిసి ఏకస్వరూపమైనటువంటిదే కళాతీత, అదే కళాస్వరూపమైనటువంటిది నాద బిందు కళ. ఈ మూడిటికి అతీతమైనటువంటి సద్గురుమూర్తి నాద బిందు కళాతీతం. కళాతీతమైనటువంటి ఆ సద్గురుమూర్తికి పారిజాత పుష్పం సమర్పయామి. అంటే నాదము, బిందువు, కళలకు అతీతమైన వారికి నమస్కరిస్తున్నాను. ఏ పుష్పముతో నమస్కరిస్తున్నాను అంటే పారిజాత పుష్పమును సమర్పించి నమస్కరిస్తున్నాను. ఇక 17 భూతాత్మనే నమః. అశోక పుష్పం సమర్పయామి. ప్రాణులందరినీ లోనున్నటువంటి సర్వాంతర్యామి అయినటువంటి ఆ సద్గురుమూర్తికి, ఇప్పుడు మీ యందు నా యందు పిపీలకాది పరబ్రహ్మం అంతా కూడా ఈ భూతాత్మనే నమః అంటే ఆ భూతాత్మ స్వరూపుడు అందరి యందు ఉన్నాడు. అన్ని ప్రాణుల యందు తానయ్యే ఉన్నాడు. ఎట్లంటే కరెంటు అన్ని చోట్ల ఉన్నట్టుని మనం విచారించుకున్నాం. కరెంటు అన్ని చోట్ల ఉన్నట్లు అని ఎట్లా అయితే విచారించుకున్నాం, అట్లా భూతాత్మ అట్లా ఉన్నాడంటే ప్రాణులందరిలోనూ ఉన్నటువంటి సర్వాంతర్యామికి నమస్కరిస్తున్నాము. ఏమి పుష్పము
సమర్పించి నమస్కరిస్తున్నామనగా అశోక పుష్పం. అశోక పుష్పం అంటే కంకేలి అంటారు. అశోక పుష్పము ఏమి కంకేలి అని కూడా పిలుస్తారంట దాన్ని. ఇట్లా అశోక పుష్పం సమర్పిస్తున్నాను ఆ సద్గురుమూర్తికి. అందరి యందు ఉన్నటువంటి, అన్ని ప్రాణుల యందు ఉన్నటువంటి సర్వాంతర్యామైనటువంటి ఆ సద్గురుమూర్తికి. తర్వాత మండలత్రయాతీతాయ నమః. మండలత్రయాలు అంటే మూడు మండలములు. 3 మండలమే యందు ఉన్నాడు. ఎక్కడెక్కడ? సుషుమ్న, ఇడ, పింగళ, సుషుమ్న నాడి యందు. ఇడ, పింగళ, సుషుమ్న 3 నాడుల యందు. ఇక్కడ మండలత్రయానికి అతీతమైనటువంటి స్వరూపుడు. అతీతమైనటువంటి ఆ యొక్క గురు స్వరూపానికి నీలోత్పల పుష్పముతో సమర్పించి నమస్కరించుకుంటున్నాను. ఏమి నీలోత్పల పుష్పం అంటే 3 మండలములకు అతీతమైనటువంటి వానికి. ఇడా, పింగళ, సుషుమ్న నాడి ఈ 3 మండలాలకు అతీతమైనటువంటి వానికి నీలోత్పల పుష్పము అంటే నల్ల కలువ పుష్పం. నల్ల కలువ పుష్పాన్ని సమర్పిస్తున్నాను. అనంతాయ నమః 19వ పుష్పం ఇది. అనంతాయ నమః మల్లికా పుష్పం సమర్పయామి. ఈ మల్లికా పుష్పములు అందరికీ తెలిసినటువంటివే, సర్వ పూజలకు వాడుతూనే ఉంటారు. ఈ అనంతునకు, అనంతాయ నమః అనంతుడు, అంతము లేనటువంటి వారు, వీరు గురు స్వరూపులు కాబట్టి వీరికి మల్లిక అంటే మల్లె పుష్పం సమర్పించి నమస్కరిస్తున్నాను. తరువాత అవ్యక్తాయ నమః మాలతీ పుష్పం సమర్పయామి. వ్యక్తము కాని వారు, అవ్యక్త స్వరూపుడు ఆ సద్గురుమూర్తి కాబట్టి అట్టి సద్గురుమూర్తికి మాలతీ పుష్పం అంటే ఇది మళ్ళా జాజి పుష్పం అక్కడ ముందర పైన వచ్చింది, కానీ ఇక్కడ కూడా 20వ పుష్పాన్ని జాజి పుష్పం అని సమర్పించారు వీరు. తర్వాత 108 అంటే అష్టోత్తర శతనామావళి, 108 పేర్లతో పిలువబడేటువంటి సద్గురుమూర్తి. అన్నిటి యందు ఆ యొక్క స్వరూపుడే. ఇక్కడ మనము శరీరాన్ని, మానవ శరీరాన్ని ఫలానా వ్యక్తి అనేటువంటి ఈ శరీరానికి ఉండేటువంటి నామకరణం కాకోకుండా అఖండ స్వరూపమైనటువంటి సద్గురుమూర్తి యొక్క నామకరణాలు ఇవన్నీ కాబట్టి ఇట్టి నామకరణాలతోనే అట్టి మహనీయుని మనము కొనియాడి నమస్కరిస్తున్నాం. ఏమి 108 సార్లు ఇది ధ్యానమందు కూర్చొని 108 సార్లు ఆ సద్గురు స్వరూపాన్ని మనము స్మరించాలి. ఎన్ని పేర్లతో పిలువబడుతున్నాడు. ఓం సద్గురువే నమః, ఓం పూర్ణాయ నమః, ఓం సర్వాధారాయ నమః. దీనికి భావం కూడా పక్కనే ఇచ్చాడు. ఓ సద్గురునకు నమస్కారము. ఓం సద్గురువే నమః అంటే సద్గురునకు నమస్కారము. ఓం పూర్ణాయ నమః అంటే పూర్ణముగా ఉన్నటువంటి వారికి నమస్కారము. ఓం సర్వాధారాయ నమః అన్నిటికీ ఆధారమైనటువంటి వారికి నమస్కారము. ఓం స్వచ్ఛాయ నమః స్వచ్ఛమైనటువంటి గురుమూర్తికి నమస్కారము. ఓం శుద్ధాయ నమః శుద్ధమైనటువంటి వారు, దోషము లేనటువంటి గురువునకు నమస్కారము. ఓం నిర్మలాయ నమః నిర్మలమైనటువంటి మలినము లేనటువంటి గురువునకు నమస్కారము. ఓం విశ్వోధరాయ నమః విశ్వమే కుచ్చిగా గల గురువునకు నమస్కారము. ఆ విశ్వమే తనకు ఆసీన స్వరూపమై ఉంది కాబట్టి విశ్వమే కుచ్చిగా గల గురువునకు నమస్కారము. ఓం నిరాలంబాయ నమః నిరాలంబన అంటే ఆధారము లేనటువంటి వాడు. ఏ ఆలంబన లేదు, ఆధారం కాదు కానీ ఆలంబన, ఏ ఆలంబన లేనటువంటి గురువునకు నమస్కారము. ఓం రమ్యాయ నమః రమ్యమైనటువంటి వాడు, క్రీడించువాడు, అన్ని ఆయనే ఉన్నాడు కాబట్టి అట్టి గురువునకు నమస్కారము. ఓం నిర్లేపాయ నమః నిర్లేప అంటే గర్వం లేనటువంటి వారు, అట్టికి
గర్వం లేనటువంటి గురువునకు నమస్కారము. ఓం నిర్వాసనాయ నమః. వాసనలు లేనటువంటి వారు, కర్మఫలము లాంటిని అంటే గురునకు అటువంటి నమస్కారము ఇస్తున్నాం. వాసనలు లేని గురువు నిర్వాసనా స్వరూపుడు కాబట్టి అట్టి గురువునకు నమస్కారము. ఓం నిర్గంధాయ నమః. గంధము లేనటువంటి వాడు, అక్కడ వాసన లేనటువంటి వారు కాబట్టి అటు వాసన లేనటువంటి గురువునకు నమస్కారము. ఓం స్వప్రకాశాయ నమః. స్వయం ప్రకాశము గల గురువునకు, స్వయం ప్రకాశ స్వరూపుడు, వాటి నుంచి ఏదైనా తయారవుతున్నా కానీ వారు ఎక్కడి నుంచి కూడా పుట్టలే, అందుకే వారికి మూలం లేదు. వారి నుంచి ఇంకోటి, ఒకదానికోటి, ఒక ఆ దీపం నుంచి ఇంకో దీపం, ఆ దీపం నుంచి ఇంకో దీపం ఏమైనా ప్రకాశింపబడతాయేమో కానీ ఆ దీపాన్ని వెలిగించేటువంటి దీపం అదే లేదు. అదే ప్రత్యక్ జ్యోతి అంటారు దాన్ని, ప్రత్యక్ జ్యోతి. ఇట్లా ఓం స్వప్రకాశాయ నమః. స్వప్రకాశ స్థితి, అది స్వయం ప్రకాశం గల ఆ సద్గురుమూర్తికి నమస్కరిస్తున్నాము. ఓం నిత్య తృప్తాయ నమః. ఎల్లప్పుడూ తృప్తిగా ఉండేటువంటి వారు, ఏ కొదవ ఏ చింతన లేనటువంటి వారు, అట్లా నిత్య తృప్తి అయినటువంటి స్వరూపులు. అనంతాయ నమః. అనంతుడైనటువంటి మేరలేనటువంటి వాడు గురునకు నమస్కారము. అనంతుడైనటువంటి ఆ సద్గురుమూర్తి, వారికి మేర అనేది లేదు, సర్వత్రా ఆ గురుస్వరూపమే కలిగి ఉంది. వీటికి ఉంది వీటికి లేదు అనేటువంటి స్థితి లేదు. అట్టి సద్గురుమూర్తిని నమస్కారము. తర్వాత అద్వితీతాయ నమః. అద్వితీత స్వరూపుడు అంటే సాటి లేనటువంటి వాడు, ఇట్లా ఉంటాడు అని ఇంకొకరిని చూపించి చెప్పేదానికి వీలు కానటువంటి వాడు ఆ గురుస్వరూపం. అట్టి గురునకు నమస్కారము. సాటి లేనటువంటి గురునకు నమస్కారము. ఓం వేదవాచామ వేద్యాయ నమః. వేదవాక్యములచే తెలియబడు గురునకు నమస్కారము. ఈ గురు విచారణ, గురు యొక్క సంఖ్యాభావం అంతా కూడా విచారించేటువంటి భావం అంతా వేదమే కాబట్టి ఓం వేద వాచామ వేద్యాయ నమః. వేదవాక్యములచే తెలియబడు గురునకు నమస్కారము. ఓం పరజ్యోతివే నమః. పరజ్యోతి అనగా వెలిగే గురునకు నమస్కారము. ఎప్పుడూ ప్రకాశింపబడేటువంటి ప్రత్యక్ జ్యోతి స్వరూపము, నిజస్వరూపము. ఓం ప్రణవాతీతాయ నమః. ఓంకారమునకు అతీతమైనటువంటి గురునకు నమస్కారము. ప్రణవానికి అతీతమైనటువంటి గురుస్వరూపుడు. అదే అకార ఉకార మకారముల చేత ఓంకార స్వరూపమైనటువంటి ఆ ఓంకారమైనటువంటిదే ప్రణవాక్షరము అంటాము. ఆ ప్రణవాక్షరానికి కూడా అతీతమైనటువంటి వారికి నమస్కారము. ఓం అచలాయ నమః. ఎప్పుడును చలనము లేని గురునకు నమస్కారము. అపరిమితాయ నమః. పరిమితి లేనటువంటి గురునకు నమస్కారము. ఓం అప్రమేయాయ నమః. సాటి లేని గురువుకు నమస్కారము, అప్రమేయుడు. ఓం అవ్యాయ నమః. నాశనము లేనటువంటి ఖర్చుగాడు, తరిగిపోడు, నాశనము లేనటువంటి గురునకు నమస్కారము. ఓం అచ్యుతాయ నమః. చ్యుతి లేనటువంటి గురునకు నమస్కారము, చితి. ఓం అహంకార వివర్జితాయ నమః. అహంకారము లేనటువంటి వారికి నమస్కారము. అహంకారం వదిలినటువంటి సద్గురుమూర్తికి నమస్కారము. ఓం విశ్వాత్మనే నమః. విశ్వమునికే ఆత్మగా ఉన్నటువంటి గురువునకు నమస్కారము. ఓం ప్రపంచాతీతాయ నమః. ప్రపంచమునకు అతీతమైనటువంటి గురునకు నమస్కారము. ఓం మాననీయాయ నమః. పూజ్యుడైనటువంటి గురునకు నమస్కారము. ఓం చరాక్షర విలక్షణాయ నమః. క్షర అంటే నాశనము, అక్షర అంటే నాశనము లేనటువంటిది కాబట్టి
ఈ అటువంటి అక్షరాక్షర స్వరూపమైనటువంటి ఆ సద్గురుమూర్తికి నమస్కారము. ఇక 30వ ఇప్పుడు. ఇక ఓం దృగ్దృశ్యాతీతాయ నమః. దృక్కు అంటే చూపు, దృశ్యం అంటే చూడబడుతున్నటువంటిది. కాబట్టి ఆ దృక్కుకు దృశ్యమునకు అతీతుడైనటువంటి, అతీతముడు అంటే మీరినటువంటి వాడు, అటువంటి మీరినటువంటి గురువునకు నమస్కారము. ఓం ద్వైతాద్వైత వినిర్ముక్తాయ నమః. ద్వైతము అద్వైతము నుండి వినిర్ముక్తమైనటువంటి ఆ సద్గురుమూర్తికి నమస్కారము. ఓం అఖండాయ నమః. ఖండాఖండముగా ఉన్నటువంటి గురువునకు నమస్కారము. ఖండములుగాను అఖండంగాను ఉన్నటువంటి ఆ సద్గురుమూర్తికి నమస్కారము. ఓం ఖండాఖండ విరహితాయ నమః. ఈ ఖండాఖండములను రహితపరుచుకున్నటువంటి అటువంటి గురువుకు విశేషముగా రహితపరుచుకున్నాడు. ఈ ఖండాఖండములను విరహితాయ అంటే విశేషముగా రహిత స్థితి పొందినటువంటి అటువంటి సద్గురుమూర్తికి నమస్కారము. ఓం ఆది మధ్యాంత శూన్యాయ నమః. ఆది అంటే మొదలు, మధ్య అంటే మధ్యన, అంతము అంటే కడాన. ఇట్లా మొదలు గాని మధ్యము గాని ఈడ కడాని గాని అంతము గాని లేనటువంటి ఆ సద్గురుమూర్తికి నమస్కారము. ఓం నిరంజనాయ నమః. అంజనము లేని అంటే కాటిక మనము ఎక్కడైనా ఇట్లా గోటి మీదనో లేదా తమలపాకు మీదనో వేసుకుంటే నువ్వు సంకల్పించుకున్నది కనపడినట్టు ఉంటుంది. కానీ ఇది ఓం ఎక్కడో మిస్ అయిన పేరెంట్ లేని నిరాభ్యాసమా ఆది మధ్యాంత శూన్యాయ నమః. ఆది మధ్య కాబట్టి ఓం నిరంజనాయ నమః. అంజనము లేనటువంటి అంటే కాటుక లేనటువంటి వారు. ఆ కాటుక అనేది ఇస్తే నువ్వు సంకల్పించుకుంటే సంకల్పించుకుంటే అది కనబడుతుంది. అట్లా సంకల్పం లేనటువంటి స్వరూపుడు, నిస్సంకల్ప స్వరూపుడు కాబట్టి ఆ సద్గురుమూర్తికి కాటుక లేనటువంటి గురునకు నమస్కారము. ఓం నిర్వికల్పాయ నమః. నిర్వికల్పన ఏది కల్పన చేసేటువంటి వాడైతే కాదు, నిర్వికల్పుడు కాబట్టి నిర్వికల్పమున గల గురువునకు నమస్కారము. ఓం నిరాకారాయ నమః. ఆయనకి ఏ ఆకారము లేదు, చూడండి, నిరాకార ఏంబా మీరెన్ని నమస్కారాలు చేసినా ఎన్ని గోధులు పెట్టినా ఆయనేమే నాకు పెట్టిన ఊరికే ఉంటాడు, పెట్టకుండా ఊరికే ఉంటాడు. కాబట్టి మీరు ఎన్నన్నా మీరు అనుకోని మీరే పోల్సిందే. ఆయనకేమో పెట్టిన ఒకటే పెట్టుకున్న ఒకటి అట్లే ఉంటాడు. సరే, నేను నీళ్ళు తాగే గురువు నీళ్ళు తాగే గురుస్వరూపంకు నీళ్ళు అవసరం వచ్చే నీళ్ళు తాగినాడు, మాత్ర అవసరం వస్తే మాత్ర ఏంటి ఊరినే ఉంటాడు, పెట్టినా ఊరినే ఉన్నాడు, పెట్టకున్నా ఊరినే ఉన్నాడు, కావాలన్నప్పుడు కావాలంటాడు, విష్టిగా ఉన్నప్పుడు. ఇక్కడ ఓం ఖండాఖండ విరహితాయ నమః. ఖండాఖండమును రహితపరుచుకున్నటువంటి గురువునకు నమస్కారం. ఓం ఆది మధ్యాంత శూన్యాయ నమః. ఆయనకు ఆది గాని మధ్యం గాని అంతం గాని లేనటువంటి వారికి నమస్కారము. ఓం నిరంజనాయ నమః. అంజనము లేనటువంటి వాడు, కాటుక లేనటువంటి సద్గురుమూర్తికి నమస్కారము. ఓం నిర్వికల్పాయ నమః. నిర్వికల్పమున గల గురువునకు నమస్కారము. ఓం నిరాకారాయ నమః. ఏ ఆకారము లేనటువంటి గురువునకు నమస్కారము. ఓం నిరాఖ్యాతాయ నమః. ఒక పేరంటూ లేనటువంటి వారు, ఒక ఖ్యాతంటూ లేనటువంటి వారు, ఒక పదవి అంటూ లేనటువంటి వారు, అన్ని పదవులు తానే ఉన్నాడు కానీ తాను ఏ పదవి ఉన్నట్టుగా భావన లేనటువంటి వారు. అట్లా ఒకే ఒక పేరంటూ లేనటువంటి ఆ సద్గురుమూర్తికి నమస్కారము. ఓం పరమానంద స్వరూపాయ నమః. మనకు పరమానంద స్వరూపుడు ఉన్నారు కృష్ణాపురంలో, కోట్ల అమ్మవారిలో ఉన్నటువంటి ఆశ్రమంలో ఉన్నటువంటి స్వామి పరమానంద స్వరూపులు. మనకు పరమానందాన్ని యాదాలంపల్లి శ్రీరాములకు కూడా
సద్గురుమూర్తి దీక్షానామం పరమానందని ఇచ్చిండ్రి. ఇట్లా పరమానంద స్వరూపమైనటువంటి గురువునకు నమస్కారము. ఓం సగుణ నిర్గుణాతీతాయ నమః. ఈ మధ్యంగా దర్శనమైనప్ప మీ ఆశ్రమంలోనూ ఆడ వెంకటాచలమారిలో నువ్వు అయితే చాలా సన్నగా ఉన్నావు అప్పటికి. అవునవును. కనుకలు అందరూ చూడండి బాగా అది అందరి చాలా మంది మన కనుమరుగైండే వాళ్ళంతా కనబడతా ఉన్నారు దాంట్లో. అందరూ కనపడినారు. మొత్తం అంతా మనలో ఉండేవాళ్ళు అందరూ కనపడినారు ఆడ మీ ఇంటికాడ. చాలా మంది కనుమరుగైండే వాళ్ళు చాలా మంది కనబడుతున్నారు. అసలు మంగమ్మక్కయ్య ఇప్పుడు భావన ఇప్పుడు వస్తుంది. మంగమ్మక్కయ్య ఎంత గ్రేట్ గా మాట్లాడినాదో, ఎంత భావంగా మాట్లాడినాదో. ఆమె రెండో నాగపైసని రెండో ఆమె మాట్లాడింది. అవునవును, మన తర్వాత దాని విషయం మాట్లాడదాము. ఇక అయ్యో పాత వాళ్ళంతా మంచిగా వచ్చినారు అడుగుతాండ అంతే. వెంకటాచలం ఆయన బాగా నీలజాలంగా ఎవరెవరి వాళ్ళు బాగా చెప్పుకోండి అని చెప్తా అంటే ఇంత అంటే నేను. తర్వాత ఓం సగుణ నిర్గుణాతీతాయ నమః. సగుణ నిర్గుణ స్వరూపుడు ఎవరు? సగుణాతీతమైనటువంటి మనకు ఈయనకి ఇచ్చారు ఈ బిరుదు సంజీవ స్వామికి. సగుణాతీత స్వరూపుడు. ఓం సగుణ నిర్గుణాతీతాయ నమః. సగుణము నిర్గుణమునకు అతీతమైనటువంటి ఆ సద్గురుమూర్తి. ఇప్పుడు ఓం సర్వసాక్షినే నమః. అన్నిటికీ సాక్షి అయినటువంటి గురువునకు నమస్కారము. ఓం సాక్షాతీతాయ నమః. సాక్షి తానే అయినాడు, సాక్షికి అతీతంగాను తానే ఉన్నాడు. సాక్ష్యాతీతాయ నమః. సాక్ష్యమునకు అతీతమైనటువంటి గురువునకు నమస్కారము. ఓం త్రిగుణాతీతాయ నమః. ఈ మూడు గుణములకు కూడా అతీతమైనటువంటి వాడు సత్వగుణము, రజోగుణము, తమో గుణములకు అతీతమైనటువంటి సద్గురుమూర్తికి నమస్కారము. ఓం సర్వభూతాంతరస్థాయ నమః. సర్వప్రాణులందున్నటువంటి గురువునకు నమస్కారము. ఓం సుఖ దుఃఖ విరహితాయ నమః. నాకు ఇచ్చారు ఈ విరహితాయ అంటే ఇవి పక్కన సుఖ దుఃఖాన్నే పెట్టుకో, ఖండా అనైనా పెట్టుకోమని చెప్పి సలహా ఇచ్చారు సుబ్రాయ నాయన గారు, బ్రహ్మానంద రెడ్డి గారు. నేను తిరిగి మళ్ళా అడిగితే ఏం అవసరం లేదు, ఇది విరహితాయ అనేటువంటి దాన్ని విశేషమైనటువంటి రహిత స్థితి పొందినటువంటి వారుగా ఉంటుంది, అంత దంపం అవసరం లేదు, అవి ఉండొచ్చు కానీ దాంట్లో ఈ స్థితి కరెక్ట్గా సరిపోయిందని చెప్పి వెంకటాచలం నాయన గారు చెప్పారు. దానికి మనము అడగలేదు, అడక్కనే కూడా పూజారి వెంకటేశ్వర స్వామి గారు ఈ విరహితానంద అనేటువంటి దానికి విశేషమైనటువంటి స్థితి అని ఆ రోజు వెంకటాచలం నాయన గారు ఏం చెప్పారో అంతకంటే కూడా బాగా విశదీకరంగా ఈయన కూడా దాని భావన ఉచ్చరించారు. మనమేం అడిగిన లేదు, ఎప్పుడో ఆ సందర్భం వచ్చింది ఆయనకు, ఆ సందర్భంలో ఈ విషయాన్ని కూడా అర్థం చెప్పాడు. విరహితాయ నమః. ఓం సుఖ దుఃఖ విరహితాయ నమః. సుఖ దుఃఖములు లేనటువంటి గురువునకు నమస్కారము. ఓం జన్మ జరామరణ వర్జితాయ నమః. పుట్టుక గాని ముసలితనము గాని మరణము గాని లేనటువంటి గురువునకు నమస్కారము. ఓం క్షేత్రజ్ఞాయ నమః. ఈ క్షేత్రజ్ఞుడు తెలుసు కదా మనకు, ఈ క్షేత్రజ్ఞుడే ఉండి పలికిస్తా ఉన్నటువంటి వాడు. జీవుని రూపమును తెలిసినటువంటి గురువునకు నమస్కారము. ఆ క్షేత్రజ్ఞుని తెలిసినటువంటి ఆ యొక్క గురువుకు నమస్కారము. ఓం సర్వోపనిషత్సారాయ నమః. సర్వ ఉపనిషత్తులకు సారమైనటువంటి గురువునకు, అంతయు తానే సర్వ ఉపనిషత్తులకు సారమైనటువంటి గురువునకు నమస్కారము. ఓం నిష్కళంకాయ నమః. ఏ కలంకము లేనటువంటి గురువునకు నమస్కారము. ఓం నిరాభాసాయ నమః. అభాసన భాసన లేనటువంటి వారు, అభాసన లేని భాసన లేనటువంటి వారు అన్నమాట. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్టు చెప్పుటకు అభాస అంటారు. ఉన్నది లేనట్లు, ఏది నువ్వు ఉన్నదని ఏదైతే అనుకుంటున్నావో ఎరుక ఉన్నదనే భావం చెందావు. గురుముఖత తెలియనప్పుడు ఎరుక లేనిదేది, ఉన్నదేది ఉన్నది పరిపూర్ణం. అట్లా ఉన్నది లేనట్లు
నీకు ఉన్నది అనుకున్నటువంటిది లేనట్లు, లేనిది ఉన్నట్టు చెప్పుట అభాస గురువునకు నమస్కారము. అటువంటి గురువునకు నమస్కారము. ఓం స్వప్రభావాయ నమః. స్వయం ప్రకాశము గల గురువునకు నమస్కారము. ఏమవుతుంది, కొన్ని శబ్దాలు వస్తాను. ఓం సృష్టి స్థిత్యంత కారణాయ నమః. సృష్టికి అంటే సృష్టింపజేసేటువంటి బ్రహ్మస్వరూపాన్ని అయినటువంటి వారు, స్థితి అంటే పరిపాలన చేసేటువంటి విష్ణు స్వరూపం కలిగినటువంటి వారు, లయ అంటే లయస్థితిని పొందేటువంటి పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈశ్వర స్వరూపం కలిగినటువంటి వారు, ఈ సృష్టి స్థితి లయములకు కారణమైనటువంటి ఆ సద్గురుమూర్తికి నమస్కారము. ఓం కర్తృత్వరహితాయ నమః. కర్తృత్వం లేనటువంటి గురునకు, ఏ కర్తృత్వము లేదు. ఎందుకు అంటే ఎవరిపైన జాలి దయ ఇది ఉండదు. కానీ ఏమి గురువు శిష్యులపైన సాటి మానవులపైన దయ ఉండాలి కదా అంటే తను సంకల్పించుకుంటాడు అంతే. గురువు ఇక్కడి నుంచి ఏం జరుగుతుందో అన్నాడు గురువు గారు. ధర్మవరము ఆశ్రమం ఓపెనింగ్ అప్పుడు కొన్ని కలతలు ఉండేటివి. శిష్యులుగా గురువుగారి శిష్యుల్లోనే కొన్ని కలతలు ఉండేటివి. ఇక్కడ ఆశ్రమం ప్రారంభంలో ఆ ప్రారంభ దశలో నామకరణాలు వేసుకోవడానికో ఏదో కొన్ని కలతలు వచ్చా. అప్పుడు కలతలు వచ్చినప్పుడు ఆ కలతలను దృష్టిలో పెట్టుకొని గురువుగారు ప్రారంభిస్తా అనే సభలో సలహా ఇచ్చాడు. ఆ సలహా ఓ మాట ఇచ్చాడు. అలా ఇంతవరకు ఇదంతా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అందరూ శ్రమపడి తయారు చేసుకున్నారు. ఇంతవరకు అందరినీ కలిపి నడిపించారు, బాగానే ఉంది. ఇక్కడి నుంచి అయినా కానీ ఈ ఆశ్రమాన్ని ముందరికి నడిపించేటువంటి మార్గాన్ని మీరు ఐక్యతతో ఉండి నడిపించుకోండి అని చెప్తూ, తర్వాత ఏమన్నాడు అక్కడ, ఇక్కడి నుంచి ఏమి జరుగుతుందో అనేటువంటి విషయము వారి సంకల్పంలో వచ్చి ఉంటుంది అనమాట. శుభసూచకంగమైనటువంటి సంకల్పం ఉంటుంది గురువు గారి దగ్గర. అవును, ఇప్పుడు నా తలకాయ పట్టుకొని చూడలేదే, చేయి పట్టుకొని చూడలేదే అంటే నిన్నేమి అంత సేవాభావంగా అయితే అంత ప్రీతిగా అయితే ఏ గురువు చూడడు. కాబట్టి సంకల్పం అయితే ఏముంటుంది, శుభ సంకల్పమే ఉంటుంది గురువుగారి దగ్గర. నీ దగ్గర ఏ శిష్యుని మీద కూడా ద్వేషం అనేది ఉండదు. ఏ శిష్యుని మీద కూడా చేయకపో, ఈ సేవాభావంలో ఉండు ఉనకపో, వినకపో, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అట్లేం ఉండదు. పాత మిద్దిలోకి పిలిచిపోయి సపరేట్గా చెప్పేది, అట్లా సపరేట్గా ఈ శిష్యునికి బాగా చెప్పాలనేటువంటి భావన ఉండదు. అందరికీ ఒకే రీతిగానే చెప్పింటాడు. వాళ్ళు పట్టుకున్న వాళ్ళు పట్టుకుంటారు అంతే. ఏమంటాండా లే ఇత్తుకుంటా పోయేదే, వీళ్ళకెందుకు అని అనేదిలే, ఇత్తుకుంటా పోయేది. మంచి మలుస్తుంది అని చెప్తా ఉండే. అట్లా ఆ స్వరూపుడు ఎట్లా అంటే కర్తృత్వరహితాయ నమః. కర్తృత్వం లేనటువంటి గురునకు నమస్కారము. ఓం సచ్చిదానందతీతాయ నమః. సత్తు చిత్తు ఆనందము అతీతమైనటువంటి వాడు. సత్ అనగా నేను, నీవు, చిత్ అనగా నేను. ఈ ఇట్లా ఓం ఆకాశతనువే నమః. ఆకాశమే శరీరముగా గల గురునకు నమస్కారము. వారు అఖండ స్వరూపులు, సమిష్టి స్వరూపులు కాబట్టి సమిష్టి స్వరూపమైనటువంటి వారికి ఈ శరీరము, పంచభూతములు, త్రిగుణములు ఇవన్నీ కూడా వారి శరీరాలు, వాళ్ళ శరీరాల్లో భాగాలు. అందుకు ఆ మహనీయుడు ఆకాశమే శరీరముగా, ఆకాశమే తనువుగా పెట్టినటువంటి మహనీయుడు కాబట్టి అటువంటి ఆకాశమే శరీరముగా గల గురునకు నమస్కారము. ఓం నిరాధారాయ నమః.
వారికి ఏ ఆధారము లేదు, నిరాధారుడైనటువంటి ఆ గురువునకు నమస్కారము. వ్యష్టిగా ఉన్నటువంటి వానికి ఆధారం ఉండాలి కానీ సమిష్టి స్వరూపానికి ఆధారం లేదు. ఓం నిస్తేజనే నమః. కాంతి పుంజము లేనటువంటి వాడు, ఇట్లా కాంతిగా ఉన్నానని కానీ ఇది మా కాంతిని ఇంకా రెట్టింపు చేస్తున్నాను, పుంజం చేస్తున్నటువంటి వాని తేజస్సు లేనటువంటి వారు గురునకు నమస్కారము. తేజస్సు లేనటువంటి ఆ గురునకు నమస్కారము. ఓం అవికారాయ నమః. ఎట్టి వికారములు లేనివారు, ఎట్టి వికారములు లేనటువంటి గురువుకు నమస్కారము. తర్వాత ఓం అమలాయ నమః. నిర్మలమైనటువంటి వాడు, ఏ మలములు లేనటువంటి వాడు, అట్టి సద్గురుమూర్తికి నమస్కారము. ఓం పరతత్వాయ నమః. తత్వము, నేను బ్రహ్మనైతిని అంటే తత్వమునకు పరమైనటువంటి వాడు. నేను అయి ఉన్నానని తన భావనలో ఉండదు, కాలేదనేటువంటి భావన తనకు లేదు. ఇట్లా తత్వమునకు పరమైనటువంటి గురువునకు నమస్కారము. తత్వాతీతుడు అని అనొచ్చు అట్లా. ఓం పరంధామ్నే నమః. శ్రేష్టమగు ధామము. పరంధామం అంటే ఇది శ్రేష్టమైనటువంటి ధామము. అటువంటి చోటు గల గురునకు నమస్కారము. ఈ పరంధామం అనేటువంటి పదాన్ని నేను ఓం శాంతిలో ఉన్నప్పుడు విన్నా. వారు ఏమి అంటే 1936 సంవత్సరానికే కలియుగము అంతమైంది. ఇక్కడ 1936లో మెహర్ బాబాలో దీంట్లో రాజస్థాన్ మౌంట్ అబు అనేటువంటి ఆ ప్రాంతంలో వజ్రాల వ్యాపారస్తుడు ఒక ఆయన దాదా లేఖరాజ్ అనేటువంటి వ్యక్తి తయారైనాడు. ఆయనలోకి ఆ శివస్వరూపం వచ్చి ఈయన ఆత్మను తొలగించి ఆయన పరమాత్మ స్వరూపుడు వచ్చి వాణి చెప్తున్నాడు. అంటే వాణి అంటే ఆయన వచనం. ఇప్పుడు నేను వాణిని చెప్తా ఉండేది, మీకు వాణినే చెప్తా ఉండేది అనుకో. అట్లా ఆయన స్వయంభుగా వచ్చి పలుకులు చెప్పి 1936కి ఇక్కడికి కలియుగం అంతమైంది తప్ప ఇక్కడి నుంచి సంగమ యుగం జరుగుతా ఉంది అని చెప్పి, సంగమ యుగము అంటే ఇక్కడి నుంచి 9 లక్షల మంది పవిత్ర ఆత్మలు తయారు కావాలని, ఈ 9 లక్షల మంది పవిత్రాత్మలు అయిన తర్వాత వీళ్ళు పవిత్రాత్మ స్వరూపులంతా కూడా పరంధామం అనేటువంటి ఒక ధామం ఉంది. ఆ పరంధామం అనేటువంటి లోకంలో ఆడ ఉంటారు వీళ్ళు. ఆ పరంధామము నిండా 9 లక్షల ఆత్మలు పవిత్రాత్మలు తయారైతే ఆ పవిత్రాత్మలు తిరిగి జన్మ తీసుకోకుండా ఆ పరంధామంలోనే ఉంటాయి. ఆ పరంధామం నుంచి తిరిగి 9 లక్షల మంది పూర్తయిన తర్వాత కృతయుగము ఏర్పడుతుంది. అంటే వీటికి అంతమైపోయి కృతయుగము శ్రీమన్నారాయణుల యుగం. ఎవరు అక్కడ? లక్ష్మీనారాయణలే ప్రధానులు ఆ యుగం అంతా. లక్ష్మీనారాయణుల యుగం అయిపోయిన తర్వాత కొంతకాలానికి సీతారాముల యుగము, త్రేతాయుగం ఏర్పడుతుంది. త్రేతాయుగము సీతారాముల యొక్క ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి యుగం అంతా అయిపోయిన తర్వాత ద్వాపర యుగం ఏర్పడుతుంది. అక్కడ రాధాకృష్ణులు ఉంటారు. రాధాకృష్ణుల యొక్క యుగం అంతా, ద్వాపర యుగం అంతా అయిపోయిన తర్వాత కలియుగం ఏర్పడుతుంది. ఆ కలియుగం ఏర్పడినటువంటి విధానాన్ని ఆ కల్కి అనేటువంటి సినిమా వచ్చింది. ఇప్పుడు ఆ కలియుగం ఏర్పడి ఆ కల్కిలో అక్కడ అశ్వత్థామ చిరంజీవిగా ఉండి బతికి ఆయన చావుకోకుండా బ్రతికి తిరిగి ఆ కృష్ణ భగవానికి కల్కిగా పుట్టేటువంటి సందర్భంలో ఉపయోగపడేటువంటి ఆయన గర్భాన్ని ధ్వంసం చేసేటువంటి వారు ఒక సుప్రీం ఉంటాడు. ఆ సుప్రీం నుంచి కాపాడు ఆ గర్భాన్ని, ఆ కల్కి గర్భాన్ని కాపాడేదానికి ఆయన అప్పటి నుంచి ఇక్కడి వరకు బతికి ఉండేటువంటి విధానాన్ని మనకు చూపించారు. ఎవరు? అశ్వత్థామ బతికి ఉండి ఈ కల్కినికి సహకరించేదానికి ఆ బుద్ధు కృష్ణుడు 3 యుగాల నుండి చెబుతుండవే అవన్నీ నీకు ఎట్లా ఎవరు చెప్పినారు? మనం పుట్టిండేది ఇప్పుడు, నువ్వు చెప్పేది 3 యుగాల నుండి చెప్తాంటే దానికి నీకు అప్పటికే ఎవరు చెప్పినారు అని అడుగుతాడు.
అదంతా ఓం శాంతిలో పోయినప్పుడు నేను విన్నా. నేను ఓం శాంతికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఓం శాంతిలో పోయినా నేను. ఆ తర్వాతనే గురువు దగ్గరికి వచ్చి వెంకటాచలం గారు నన్ను ఈ బోధలేకి ఆహా, అక్కడ పట్టట్లయితే అక్కడ పోయిన ఓం శాంతులకి. ఓం శాంతిలోకి పోయినా. ఫస్ట్ ఓం శాంతిలో ధ్యానం చేసుకుంటా కూర్చుండే ఆ పని పోయినా. మౌంట్ ఆఫ్ వెలవారింటి పెళ్లి చేసుకోకూడదని వెలవారినాక మా అమ్మాయి పోయి గురువు కానీ మా నాయన కానీ చెప్పుకోకుండా పోయి వెంకటాచలం స్వామిని పిలిచకొచ్చింది. వెంకటాచలం స్వామి నాకు కూర్చొని క్లాస్ చెప్పిన తర్వాత ఉపదేశం తీసుకున్నా నేను. పూజా ద్రవ్యాలే తీసుకొచ్చిందిలే ఉపదేశానికి. ఆ రోజు ఎవరో ఉపదేశం తీసుకుంటా అంటే వాళ్ళ ద్రవ్యాలతోనే నాకు కార్యం జరిగిపోయింది. ఆ రోజే గూనిపల్లి చెన్నారెడ్డి బిడ్డ సుగుణమ్మ ఆ రోజే ఉపదేశం తీసుకుంది. ఆ రోజే మునప్ప కూడా నీకు అందుకే ఓం శాంతిలో చెప్పి అవన్నీ మనసులో ఉన్నాయి. కానీ తర్వాత ఓం నిస్తేజనే నమః, కాంతి పుంజము లేనటువంటి తేజస్సు లేనటువంటి గురువు. తర్వాత ఇక్కడ పరంధామానికి వచ్చాం కదా 63. ఓం పరంధామ్నే నమః, శ్రేష్టమగు ధామము. ఆ శ్రేష్టమగు ధామంలో కలిగినటువంటి గురువునకు నమస్కారము. ఇక ఓం అజాయ నమః అంటే ఉత్పత్తి స్థితి నాశనము లేనటువంటి గురువు. ఉత్పత్తి గాని స్థితి గాని నాశనం లేనటువంటి గురువునకు నమస్కారము. ఓం అగమ్యాయ నమః, గమ్యము లేని గురువునకు నమస్కారము. గమ్యము లేనటువంటి గురువునకు నమస్కారము. ఓం షడ్గుణైశ్వర్య సంపన్నాయ నమః, సద్గుణైశ్వర్య సంపన్నుడైనటువంటి ఆ గురువునకు నమస్కారము. ఓం సనాతనాయ నమః, పురాతనమైనటువంటి గురువునకు నమస్కారము. ఓం త్రిమూర్త్యాత్మనే నమః, ముగ్గురు మూర్తులకు ఆత్మ అయినటువంటి గురువునకు నమస్కారము. టైం దాటిపోతుంది చూడండి. అయిపోయింది. ఇక ఓం అనాధ్యాంతాయ నమః, మొదలు కొనలేనటువంటి గురువునకు నమస్కారము. 70 కాటికి సాలిచ్చి రేపు చెప్పుకుందాం. ఓం సర్వోపాధి వినిర్ముక్తాయ నమః, అన్ని ఉపాధుల నుండి విముక్తుడైనటువంటి గురువునకు నమస్కారము. ఇక బోలో శ్రీ సద్గురు మహారాజుకి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇంద్రగల గురు భక్త మండలికి జై. మంగళం చెప్పండి వెంకటేష్ గారు. వెంకటేష్. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. స్థిరమగు మీ పదవిని సుస్థిరమగు సంస్థాపనం భుజేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనారి. ఆర్యులకిప్పుడు మంగళమనారి. పొంగు చూసి సిద్ధాంత పూర్ణులయ్యరు కాను భంగపరచిన గురు పారంపర్యులకు మంగళమనారి. తత్పీఠముకు మంగళమనారి. నిరతము జగములు మీరిన మరుపయు ఎరుకయు లేక మాయయు లేకన్ పరిపూర్ణులైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి జంది మంగళమనారి. నిత్యము శుభ మంగళమనారి. అంగలింగములకు అతీతములు మాయా సంగరహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనారి. నిత్యము శుభ మంగళమనారి. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలు నిలకడైన సాధు జనులకు ఆరతి దిగో మంగళారతి దిగో. సద్గురుమూర్తికి ఆరతి దిగో మంగళారతి దిగో. మంగళముని
మంగళము శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. మంగళం సద్గురు మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వేదాంతానంద వెంకట రమణారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్తి సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జ్ఞానాజ్ఞాన తీర్థానంద అశ్వత్థారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై